దైవజనుడా, కొండలో విషమున్నది అని కేకలు వేసి చెప్పారు. అలా చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కొండలో ఏదైతే ఉందో దాన్ని తినటం మానేశారు. ఈ లోపల అక్కడ ప్రవక్త అయిన ఎలీషా నా దగ్గరికి కొంత పిండి తీసుకొని రండి అన్నాడు. ఆ పిండి తీసుకొని వచ్చి ఆ కుండలో వేశాడు. వేయగానే ఆ కుండలో ఉన్న విషమంతా వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళు దాన్ని తిన్నారు, క్షేమంగా ఉన్నారు. ఏ జబ్బు కూడా అక్కడ రాలేదు. ఇది జరిగిన విషయం. ఏమిటి ఇక్కడ జరిగిన విషయం సందర్భం ఒకసారి మనం చూస్తే, ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఆ ఎలీషా కింద చాలా చోట్ల గురుకుల పాఠశాలనే ఉండేవి. అంటే ఆ రోజుల్లో ప్రవక్త గురువుగా ఉండేవాడు. ఆయన కింద కొన్ని పాఠశాలలు ఉండేవి. ఆ పాఠశాలలో కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు, శిష్యరికం నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళ పాఠశాలకి ఒకసారి ఎలీషా దర్శించడానికి వెళ్ళాడు. అసలే అది కరువు కాలం. ఎటువంటి కాలం అంటున్నాం? బాగా కరువు ఉన్న కాలం. అట్లాంటి కాలంలో వెళ్ళాడు. సరే, ప్రవక్త వచ్చాడు కాబట్టి భోజనం సమయం అయింది. అందరూ కూడా ఒక పెద్ద కుండ పెట్టి దాంట్లో వంట చేస్తున్నారు. ఇక అందరూ కూడా చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి వాళ్ళకు దొరికిన కూరాకులన్నీ తీసుకొచ్చి దాంట్లో వేసి కలగూర వంటకం చేస్తున్నారు. అంటే అన్ని ఆకులు, తర్వాత అన్ని దుంపలు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి కట్ చేసి దాంట్లో పడేస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఒక వంటకం తయారు చేస్తున్నారు. ఈ లోపల ఒక శిష్యుడు ఏం చేశాడంటే, చదువుదా ఆ మాట ఒకసారి, 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరటానికి పొలంలోనికి పోయాడు. వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలను తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. ఇది జరిగింది. అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకడున్నాడు. పాపం వాడికి తెలియదేమో, క్రొత్త ఏమో, ఏ కూర పనికొచ్చేది ఏ కూర పనికి రాదు అనే సంగతి తెలియదు. ఆ వెర్రి ద్రాక్ష చెట్టును చూశాడు. ఆకులు పచ్చగా ఉన్నాయి కదా, బాగానే ఉంది ఈ ఆకులు అని చెప్పి వాటిని ఒడి నిండా కోసుకొచ్చి చిన్నగా కత్తితో తరిగేసి అవి తీసుకొచ్చి కుండలో వేశాడు. తీరా చూస్తే అవి ఎటువంటివి? వెర్రి ద్రాక్ష చెట్టు. అవి విషపూరితమైనవి చెట్టు. వాటి ఆకులు కట్ చేసి ఏం చేశాడు? కుండలో వేశాడు. మనకు తెలుసు, కొంచెం విషమైనా సరే ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది? విషపూరితం చేస్తుంది. లోకంలో ఒక సామెత ఉంది, కొండడి పాలల్లో ఒక చిన్న విషపు బొట్టు వేశారు అనుకోండి, అది ఏమవుతుంది? ఆ మిగిలిన పాలన్నిటిని కూడా అది విషపూరితం చేస్తుంది. అలాగే ఈ విషంతో కూడినటువంటి ఆ వెర్రి ద్రాక్ష చెట్టు కూరాకులు తరిగి ఆ కుండలో వేసినప్పుడు దాని యొక్క విష ప్రభావం ఆ కుండంతా కూడా మిగతా వాటికి కూడా అలుముకుంది. ఇక వడ్డించడం కోసం అందరికీ వడ్డిస్తూ ఉంటే, మరి ఎవరన్నా కాస్త వంట చేసే విషయంలో నిపుణులు ఉంటారు. మీకు తెలుసా అండి? నిపుణులు ఉంటారు. వాళ్ళు వాసన చూసే అది ఎంత రుచిగా ఉంది చెప్తారు. పోనీ అట్లా కాకపోయినా కనీసం చేతి మీద వేసుకొని టేస్ట్ చూస్తారు. అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని. అట్లా చూస్తూ ఉండగానే అర్థమైపోయింది దానిలో ఉన్న చేదేంటో, విషమేంటో. వెంటనే కేకలు వేసి చెప్పాడు, దైవజనుడా, కుండలో విషముంది నాయనా అని తినకుండా మానారు. ఇప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, కొంత పిండి తీసుకొని రండి నా దగ్గరికి అన్నాడు. ఆ పిండి ఎలీషా దగ్గర తీసుకురాగానే ఆ కుండలో ఆ పిండి వేసి కలిపేశాడు. కొద్దిసేపట్లోనే ఇక ఆ విషమంతా విరుగుడైంది. ఇక వడ్డించండి అందరికీ అన్నాడు. అందరికీ వడ్డించారు. ఎటువంటి జబ్బు లేదు ఆ కుండలో. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇది ఎలీషా జీవితంలో జరిగిన అద్భుతం. ఇక్కడ దీని నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఆ శిష్యుడు ఏమి చేశాడు? వెర్రి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇటు వినాలి, వెర్రి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి దాని గుణమేంటో తెలుసుకోకుండా ఏం చేశాడు? గుణమేంటో తెలుసుకోకుండా వాటిని తీసుకొచ్చి తరిగి కుండలో పడేశాడు. దానివల్ల కుండంతా ఏమైంది? విషపూరితం అయ్యింది.
చాలాసార్లు మనుషులుగా మనం కూడా ఇట్లాంటి తప్పు చేస్తూ ఉంటాం. గుణం ఎరగకుండానే తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. చాలాసార్లు వివాహ సంబంధాల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ శిష్యుడు ఏం చేశాడు? ఆ ద్రాక్ష చెట్టును చూశాడు. చూడగానే అది బాగా పచ్చగా ఉంది. ఆకులు కూడా చాలా గుండ్రంగా మంచిగా కనిపించాయి. అంటే పై రూపానికైతే బాగా కనిపించింది. చూశాడు, బాగుంది అనిపించింది. ఆకులు తీసుకొచ్చి కుండలో వేశాడు. అలాగే మానవులుగా మనం కూడా చాలాసార్లు, మరి ముఖ్యంగా వివాహ విషయాల్లో, అమ్మాయికే కానివ్వండి, అబ్బాయికే కానివ్వండి, వివాహ విషయాల్లో చూడడానికి పోయినప్పుడు చాలాసార్లు వాళ్ళ గుణం ఎరగకుండా మనం పై రూపాన్ని మాత్రమే చూసి, అమ్మాయి బాగా ఉంది, అబ్బాయి బాగా ఉన్నాడు, ఎత్తు పొడుగు లావు ఒడ్డు అన్నీ మంచిగా ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి సంపాదన ఉంది, ఇల్లు వాకిలి అంతా మంచిగా ఉంది అని ఇట్లాగా పై రూపాన్ని చూసి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. అల్లుడుగానో కోడలుగానో తెచ్చి పెట్టుకుంటాం. తర్వాత అర్థమవుతుంది వాళ్ళ గుణం. మీకు అర్థమైందండి? తర్వాత అర్థమవుతుంది గుణం. అయ్యో, నేను అనవసరంగా విషపూరితమైన ఆకులను తీసుకొచ్చి పెట్టుకున్నానే, దానివల్ల నా కుటుంబం అంతా స్పాయిల్ అయిపోతుంది, కుటుంబం అంతా చెడిపోయింది, వీళ్ళ వల్ల మిగతా పిల్లలు చెడిపోతున్నారే, వీళ్ళ వల్ల ఇంట్లో సమాధానం లేకుండా పోయింది, శాంతి లేకుండా పోయింది, నెమ్మది లేకుండా పోయింది, ఇంత మంచి పరువుగా బ్రతికిన నాకు చివరికి సమాజంలో విలువ లేకుండా పోయింది వీళ్ళ వల్ల, వీళ్ళు చేసే పనుల వల్ల అని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇదంతా దేనికంటే గుణము ఎరగక. ఏమంటున్నాం? గుణము ఎరగలేదు. చూడ్డానికి మంచిగానే కనిపించింది, పచ్చగానే, ఆకులు కూడా రమ్యంగానే అనిపించాయి. కానీ దాని గుణం ఏంటో తెలుసుకోకుండానే తీసుకొచ్చి ఆ కుండలో పడేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా బహుశా ఇది జరిగి ఉండొచ్చు. వివాహ సమయంలో కానీ, బంధుత్వం కలుపుకునే సమయంలో కానీ, ఒకవేళ వాళ్ళ గుణం ఎరగక, వాళ్ళ స్వభావం ఎరగక, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఒకవేళ తెచ్చి పెట్టుకున్నావేమో. అలా పెట్టుకున్నప్పుడు దానివల్ల ఆ కొండంతా చెడిపోయినట్లుగా నీ కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుందేమో, సమాధానం లేకుండా ఉందేమో, శాంతి లేకుండా ఉందేమో, కనీసం నెమ్మది లేకుండా ఉందేమో, బయటికి వెళ్ళి తలెత్తుకోలేని పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావేమో. చాలా కుటుంబాల్లో ఇది జరుగుతూ ఉంది. పాపం ఈ శిష్యుడు దాని గుణం ఏంటో తెలుసుకోకుండా ఆ కూర ఆకులు తీసుకొచ్చి ఆ కుండలో వేసినట్లుగా చాలాసార్లు ఈ మనుషుల యొక్క గుణం ఎరగకుండానే మనం వాళ్ళకి స్థలం ఇస్తూ ఉంటాం. ఇప్పుడు దాకా చెప్తుంది వివాహ విషయంలో మాత్రమే. ప్రతిదీ వివాహ విషయంలోనే అనుకోకండి. చాలాసార్లు ఇది స్నేహం విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ గుణం ఎరగకుండానే వాళ్ళని స్నేహితులుగా తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గుణం ఎరగకుండానే మా బంధువులు, మా స్నేహితులు, మా చుట్టరికాలు, దగ్గర చుట్టాలు, దూరపు చుట్టాలు అని కలుపుకొని తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు నీ జీవితం విషపూరితం అవుతుంది. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏమిటంట? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. నీది మంచి నడవడే, నీలో తప్పేమీ లేదు. కానీ నీవు చేస్తున్న సాంగత్యం ఎటువంటిది? దుష్ట సాంగత్యం. ఆ దుష్ట సాంగత్యం ద్వారా నీ మంచి నడవడిక కూడా ఏమవుతుంది? చెడిపోతూ ఉంది. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళ యొక్క గుణం ఎరగక వాళ్ళని మనం స్నేహితులుగా చేసుకుంటాం. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ప్రభావం మన మీద కూడా పడి మనలో కూడా అటువంటి చెడ్డ లక్షణాలే వస్తూ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఆది కాండంలో అవ్వ దగ్గర నుంచి ఇది ప్రారంభమైంది. అవ్వ అపవాదితో స్నేహాన్ని కలిపింది, మాటలు కలిపింది. ఎప్పుడైతే స్నేహం చేసి మాటలు కలిపిందో చిన్నగా అపవాది ద్వారా అవ్వ యొక్క హృదయం చెరపబడింది అని ఉంది. దేవుని వాక్యంలో స్పష్టంగా ఏమి రాయబడి ఉందంటే, అవ్వ యొక్క హృదయం మనసు చెరపబడింది అని రాయబడి ఉంది. అవ్వ యొక్క మనసు ఎట్లా చెరపబడింది?
చేసిన సాంగత్యాన్ని బట్టి. అప్పటి వరకు ఎవరితో మాట్లాడింది, ఎవరితో మాటలు కలిపింది? అపవాదితో మాటలు కలిపింది. దాని ద్వారా అవ్వ యొక్క మనస్సు చెడిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సాంగత్యం ఎవరితో ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? మంచి వారితో సహవాసం చేస్తున్నావా? లేక ఒకవేళ నీ సహవాసం దుష్టులతో ఉందేమో, చెడ్డవారితో ఉందేమో. దానివల్ల నీ గుణము కూడా పోతుంది, నీ నడవడిక కూడా పోతుంది, నీ మంచి స్వభావం కూడా పోతుంది. ఈ శిష్యుడు ఏం చేశాడు? ఆ వెర్రి ద్రాక్ష చెట్టు గుణం తెలియక తీసుకొచ్చి కుండలో వేసినట్లుగా నీ జీవితంలో కూడా చాలాసార్లు ఎదుటి వాళ్ళ యొక్క గుణం తెలియకుండా నీవు వాళ్ళని స్నేహితులుగా చేసుకుని ఉండొచ్చు, బంధువులుగా చేసుకొని ఉండొచ్చు, లేదు ఇంటి కోడలుగానో ఇంటి అల్లుడుగానో ఒకవేళ చేసుకొని ఉండొచ్చు. కానీ గుణం ఎరిగిన తర్వాత మరి పరిస్థితి ఏంటి? తెచ్చిపెట్టుకున్నావు గుణం ఎరగక, కుటుంబం అంతా కూడా అధ్వానం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ కొండ అంతా విషపూరితమైనట్లుగా నీ కుటుంబం అంతా కూడా అసమాధానంతో, అశాంతితో నింపబడింది. నెమ్మది లేదు, క్షేమం లేదు, భద్రత లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు. చివరికి అధ్వానమైన పరిస్థితి వచ్చింది, చివరికి విషపూరితంగా తయారైంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నీవు కానీ నేను కానీ ఏం చేయాలి? కొన్నిసార్లు ఇది కుటుంబాల గురించి మాత్రమే కాదండి. ఈ కొండ అనేది మానవుని యొక్క దేహాన్ని కూడా చూపిస్తూ ఉంది. కొండ దేనితో తయారు చేస్తారు చెప్పండి? మంటితో తయారు చేస్తారు. అలాగే మానవుని యొక్క శరీరం కూడా ఎట్లా, దేనితో తయారు చేశాడు దేవుడు? మంటి నుండే తయారు చేశాడు. కాబట్టి ఈ కొండ అనేది మానవుని యొక్క దేహాన్ని కూడా చూపిస్తూ ఉంది. మీకు అర్థమైందండి ఈ మాట? కొండ అనేది మానవుని యొక్క దేహాన్ని చూపిస్తూ ఉంది. అంటే చాలాసార్లు మనకు తెలియకుండానే ఒక చెడ్డ అవలక్షణాలన్నీ ఈ కొండలో మనం పడేస్తూ ఉంటాం, వాటి గుణం ఎరగక. కొన్నిసార్లు గుణం ఎరిగి కూడా మనం ఈ దేహంలో చెడ్డ వాటిని పడేస్తూ ఉంటాం. ఉదాహరణకి త్రాగుడు తాగితే దానివల్ల మన ఆరోగ్యం చెడిపోతుందని తెలుసు, చాలామందికి తెలుసు. ఊపిరితిత్తులు చెడిపోతాయని తెలుసు. చివరికి వాళ్ళ శక్తులన్నీ కూడా నశించిపోతాయన్న సంగతి తెలుసు. అయినా సరే ఏం చేస్తారు? కావాలనే తీసుకొచ్చి అట్లాంటి విషపూరితమైన దాన్ని తీసుకొచ్చి వాళ్ళ కుండలో వేసేసుకుంటూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన దేహం అనేది ఒక మంచి కుండలా ఉంది. దాన్ని భద్రంగా చేసుకోవాలి నువ్వు. ఏదైనా సరే అవలక్షణమైనది, పనికి రానిది ఆ కుండలో నువ్వు వేయకూడదు. కొన్నిసార్లు గుణం ఎరగక వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు గుణం ఎరిగే వేస్తూ ఉంటాం. కాబట్టి మన దేహంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఇట్లాంటి విష పదార్థాలు అనేవి మన దేహంలో పడినప్పుడు ఈ దేహమంతా కూడా విషపూరితం అవుతుంది. ఇది దేహాన్ని గురించి అయితే, కొన్నిసార్లు ఈ దేహమే, మన దేహమే చెడ్డ ఆలోచనల వల్ల, చెడ్డ తలంపుల వల్ల ఇదంతా కూడా విషపూరితం అవుతూ ఉంది. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒక పద్యం ఉంది. ఏమిటంట? పాముకేమో తలలో విషం ఉంటుందంట, తేలుకేమో కొండిలో విషం ఉంటుందంట, కలునికి అంటే చెడ్డవాడికి దేహమంతా విషమై ఉంటుందంట. మీకు అర్థమైందండి ఈ మాట? పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? తలలో వరకే ఉంటుందంట. తేలుకు కొండిలోనే ఉంటుందంట. కానీ చెడ్డవాడికి విషం అనేది ఎక్కడ ఉంటుందంట? నిలువెల్లా ఉంటుందంట. అంటే ఎట్లా ఉంటుంది నిలువెల్లా వాడికి విషం? అంటే వాడు ఆలోచనలో, వాడి తలంపుల్లో, వాడి ఊహలో, వాడు చేసే పనిలో మొత్తం ఏముంటుంది? చెడుగు ఉంటుంది. అదే విషంగా మనం చెప్తున్నాం. చాలాసార్లు మనుషులు కూడా ఇట్లాంటి విషంతో నింపబడి ఉంటుంటారు. అంటే వాళ్ళ కొండలో ఏముంటుంది? పూర్తిగా విషమే ఉంటుంది. వాళ్ళ మాటల్లోంచి బయటకు వచ్చిందంటే విషపూరితమైన మాటలే, అవి ఎదుటి వాళ్ళని చంపేస్తాయి. వాళ్ళ ఆలోచనలు బయటకు వచ్చినాయంటే విషపూరితమైన ఆలోచనలే, ఎదుటి వాళ్ళకి ఎంతసేపటికి కీడు చేద్దాము
అనే ఆలోచనలే, ఎదుటి వాళ్ళని ఎట్లాగా క్రిందికి లాగాలి అనే ఆలోచనలే, ఎదుటి వాళ్ళ సంసారాలను ఎట్లా కూలద్రోయాలి అనే ఆలోచనలే, ఎదుటి వాళ్ళు మంచిగా ఉండకూడదు, ఏ రకంగానే సరే వీళ్ళు నాశనం కావాలి, దీనికోసం ఏం చేయాలి, ఇట్లాంటి ఆలోచనలతో మనిషి ఉండినంత కాలం ఆ మనిషి యొక్క దేహం అంతా, ఆ మనిషి అంతా కూడా ఎట్లా అన్నట్లు విషపు కుండలాగా ఉన్నట్లు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, జాగ్రత్త. నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఊహలను బట్టి ఒకవేళ నువ్వే విషపు కుండలాగా మారిపోయావేమో, జాగ్రత్త. నీ వల్ల ఇతరులకు హాని కలుగుతూ ఉండగా, నీ వల్ల ఇతరులకు అభ్యంతరం కలుగుతూ ఉంటే నీవు ఒక విషపు కొండవి అని అర్థం చేసుకో. ఎట్లాంటి వాడివి? విషపు కొండవి. ఇట్లాగా ఎవరైతే ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటారో, ఎవరైతే ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు బ్రతికే కంటే మెడకు పెద్ద తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దూకి చావటం మంచిది అని యేసు ప్రభు చెప్పాడు. ఏంటండి ఎట్లా అంటారేమో, యేసు ప్రభువే చెప్పాడు ఈ మాట. మీలో ఎవడైనా సరే ఈ చిన్నవానికి అభ్యంతరం కలుగజేస్తే అట్లాంటి వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అన్నాడు యేసు ప్రభు. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే, ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరణంగా ఉంటే నీవు బ్రతికే కంటే కూడా సముద్రంలో దూకి చావడం మంచిది అని యేసు ప్రభు మాటల్లో మనకు తెలుస్తుంది. అది కూడా ఊరికే దూకటం కాదు. ఎట్లా దూకాలంట? మెడకు పెద్ద తిరగట్రాయి కట్టుకొని, తిరగట్రాయి అంటే ఎంత బరువు ఉంటుంది? చాలా బరువు ఉంటుంది, మనిషి అంత బరువు ఉంటుంది దగ్గరగా. అట్లాంటి తిరగట్రాయి మెడలో కట్టుకొని సముద్రంలో దూకితే సహజంగా మనిషి దూకగానే కొంత లోతుకి వెళ్ళి మళ్ళీ పైకి వస్తాడు, జరిగే విషయం. కానీ ఇంత బరువు ఉన్నది రాయితో సహా దూకితే ఇక మళ్ళీ పైకి రావటం లేదు, ఇక లోపలికే పోతావు. ఇక అంటే మళ్ళీ తిరిగి పైకి రాకుండా, బ్రతికే అవకాశం లేకుండా నీవు చనిపోవడమే మంచిది అని యేసు ప్రభు చెప్పాడు. నిజమే, ఈ దినాల్లో కూడా చాలామంది ప్రజలు దేవుని సన్నిధికి వస్తుంటే అడ్డుపరిచే వాళ్ళు ఉన్నారు, ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, అభ్యంతర కారణంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు చెప్పిన ఈ మాట బహుశా అక్షరాల వర్తిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటే, మరి ముఖ్యంగా క్రీస్తుని వెంబడిస్తున్న వారికి, మందిరానికి వెళుతున్న వారిని నువ్వు ఇబ్బంది పెడుతూ వారిని ఆపు చేస్తూ ఉంటే గనక నీవు బ్రతికే కంటే యేసు ప్రభు చెప్పినట్లుగా మెడలో పెద్ద తిరగట్రాయి కట్టుకొని మిక్కిలి లోతైన సముద్రంలో వేయబడటం నీకు మంచిది. అంటే నువ్వు బ్రతికే కంటే కూడా చావడమే నీకు మేలు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక్కరిని ఆపుతున్నావు, తర్వాత ఇంకొక ఇద్దరిని ఆపుతావు, తర్వాత ఇంకొక ఇద్దరిని ఆపుతావు. అట్లాగా ఎంతోమంది పరలోకానికి వెళ్లకుండా నీవే అడ్డుగా ఆటంకంగా ఉంటున్నావు అన్నమాట. చాలామంది అనుకుంటారు, చూసివా నేను వాళ్ళని ప్రార్థన పోకుండా ఆపగలిగాను, చూసివా నేను వాళ్ళు దేవుని సన్నిధికి పోకుండా ఆపగలిగాను, నేనంటే ఏంటనుకున్నావు మరి, నా మాట అంటే ఏంటనుకున్నావు మరి, నా పదవి అంటే ఏంటనుకున్నావు మరి అని విర్రవీగే వాళ్ళు ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా నరకమే గతి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు అభ్యంతర పరుస్తున్నావంటే వాళ్ళు పరలోకానికి వెళ్లకుండా అడ్డుకుంటుంది ఎవరు? నీవే. దేవుని సన్నిధికి వారు వస్తుంటే అడ్డుకుంటుంది ఎవరు? నీవే. దేవుడు నిన్ను తప్పనిసరిగా లెక్క అడుగుతాడు. నీవు సరిగా ప్రార్థనకు పోవు, పోయే వాళ్ళని పోనివ్వవు. నీవు సరిగా దేవుని సన్నిధికి రావు, వచ్చే వాళ్ళని ఆటంకపరుస్తున్నావు. కాబట్టి ఇదిగో వీళ్ళ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. వీళ్ళు పరలోకంలో ఉండవలసిన వీళ్ళు నరకానికి వెళ్ళారు అంటే దానికి కారణం నీవే అని యేసు ప్రభు వాళ్ళని అక్కడ నిలదీస్తాడు. అప్పుడు ఏమి సమాధానం చెప్తావు నువ్వు? చెప్పడానికి ఏమీ లేదు. యేసు ప్రభు విధించే శిక్షను తప్పనిసరిగా అనుభవించాల్సిందే. జాగ్రత్త. కాబట్టి ఎవరైతే ఇతరులకు అభ్యంతర కారణంగా ఉంటున్నారో వాళ్ళు విషపు కొండ. ఎవరండి? విషపు కొండ.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటూ, అభ్యంతర కారణంగా ఉంటూ విషపు కొండలాగా తయారైపోయావేమో జాగ్రత్త. నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఊహలను బట్టి విషపు కొండలాగా మారిపోయావేమో జాగ్రత్త. ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఈ విషపు కొండంతా విషంతో నింపబడింది. ఇప్పుడు దీన్ని బాగు చేయడం ఎట్లాగా? ఇక ఒకవేళ దీన్ని వడ్డించితే గనక జాగ్రత్తగా చూడండి, దాన్ని తీసుకెళ్ళి వడ్డిస్తే ఏమవుద్ది? అందరికీ కూడా ఆ విషం ప్రాకేది, అందరూ చనిపోయి ఉండేవాళ్ళు. అన్నం ఎందుకు తింటాం? బ్రతకడానికి తింటాం. ఇప్పుడు ఈ అన్నం, విషం ఉన్న కొండతో కూడిన అన్నం దేనికి ఉపయోగపడింది? చావడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది అంటే బ్రతికించట్లేదు, చంపేస్తుంది వాళ్ళని. జాగ్రత్త. నీవు విషంతో నిండిన వాడివైతే నీ వల్ల ఎదుటి వాళ్ళు బ్రతకరు సరిగదా, నీ వల్ల ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మ చనిపోతుంది, నరకానికి వెళుతుంది. జాగ్రత్త. మరి పరిష్కారం ఏంటి? ఏమిటి అంటే ఇక్కడ ప్రవక్త ఏం చేశాడో ఒక్కసారి చదువుదాం. అతడు అంటే ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయటానికి వడ్డించండి అని చెప్పాడు. అందరూ తిన్నారు. ఏ జబ్బు లేదు ఇక వాళ్ళకి. ఏమి తీసుకొని రమ్మని చెప్పాడు? పిండి తీసుకొని రండి అని చెప్పాడు. పిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రోజుల్లో గోధుమల కాలం అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ దేశంలో గోధుమ పిండి అవ్వచ్చు, లేదు యవల రొట్టెలు చేస్తూ ఉంటారు కాబట్టి యవల పిండి కావచ్చు, లేదా బార్లీ గింజలు ఎక్కువగా అక్కడ ఉత్పత్తి అవుతాయి కాబట్టి బార్లీ పిండి కావచ్చు. ఏ పిండి అయినా సరే ఆ గింజల నుంచి ఏమవుతుంది? మెత్తగా దంచి పిండిలాగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పిండి ఎవరిని చూపిస్తుందంటే ప్రభువైన యేసు క్రీస్తును చూపిస్తుంది. మీకు అర్థమవుతుందండి? మనము ఆ పిండి, గోధుమ పిండితో రొట్టెలు చేస్తాం, చేసి ఇదిగో ఇది ప్రభు యొక్క శరీరము అని చెప్తాం. అవునా కాదా? అంటే యేసు క్రీస్తు యొక్క శరీరం నీ కొరకు నా కొరకు నలుగగొట్టబడి ఆయన పిండిలాగా మారిపోయి అది ఆయన శరీరంగా మనం తీసుకుంటున్నాం. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అని ఆ పిండి ద్వారా తయారైన రొట్టెని గురించి మనం చెప్తున్నాం. అవునా కాదా? కాబట్టి ఆ పిండి ఎవరిని చూపిస్తుందంటే ప్రభువైన యేసు క్రీస్తును చూపిస్తుంది. ఈ విషపు కొండలో ఉన్న విషం విరుగుడు అవ్వాలి అంటే పరిష్కారం ఏమీ లేదు, పిండి తీసుకొచ్చి దాంట్లో వేయాల్సిందే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఒకవేళ విషపు కొండగా మారిపోయిందా? నీ జీవితం ఒకవేళ విషపు కొండగా మారిపోయిందా? నీ హృదయమే విషపు కొండగా మారిపోయిందా? ఇదిగో ప్రభువైన యేసు క్రీస్తు తీసుకొని లోపల వేసుకో. ప్రభువైన యేసు క్రీస్తుని నీ కుటుంబంలోకి ఆహ్వానించు. ప్రభువైన యేసు క్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించు, లేదా నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీలో ఉన్న చెడుగు ఏదైతే ఉందో, నీలో ఉన్న చేదు ఏదైతే ఉందో దాన్నన్నిటినీ విరచివేసే శక్తి కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అక్షరార్థమైతే కాదండి, అద్భుతం చేశాడు దేవుడు అక్కడ. ఏవండి ఆ పిండి ఏదో మాకు ఇయ్యండి, ఎప్పుడైనా ఎట్లాంటి విషయం ఉంటే మేము కూడా ఆ పిండి వేసుకుంటామండి అంటే కాదు, పిండిలో కాదు, అక్కడ దైవజనుడి మాటలోనే ఉంది. కాకపోతే ఆ పిండి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనిషి యొక్క కుటుంబాలు విషపూరితాలుగా ఉంటాయో తప్పనిసరిగా యేసు క్రీస్తు ఆ కుటుంబంలోనికి రావాల్సిందే. అప్పుడే వాళ్ళ హృదయాలు మార్చబడతాయి, వాళ్ళ తలంపులు మార్చబడతాయి, వాళ్ళ ఆలోచనలు మార్చబడతాయి, వాళ్ళ నడవడిక మార్చబడుతుంది. ఆ విషపు కొండ ఉన్న ఇల్లు కాస్త మంచి ఇల్లుగా మారిపోతుంది, ఒక చిన్న పరలోకంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం అనే కొండలోనికి, విషపు కొండలోనికి యేసు క్రీస్తు గనక ఎంటర్ అయితే, ప్రవేశిస్తే నీ ఆలోచనలు మారతాయి, నీ తలంపులు మారతాయి, నీ ఊహలు మారతాయి, చివరికి నీ జీవితం కూడా మారి నువ్వు ఒక మంచి కొండగా తయారవుతావు. ఇక్కడ జరిగింది అదే. పిండి తీసుకొచ్చి వేస్తే వెంటనే ఆ కొండలో ఉన్న విషమంతా వెళ్ళిపోయింది. ఇక వడ్డించండి అని చెప్పాడు ఎలీషా. అందరికీ వడ్డించారు, అందరూ తిన్నారు.
ఇక మరణం లేదు, వాళ్ళు బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ద్వారా ఇతరులు బ్రతకాలి అంటే, మీకు అర్థమైందండి, నీ ద్వారా ఇతరులు జీవించాలి అంటే తప్పనిసరిగా నీవు యేసు క్రీస్తును కలిగి ఉండాలి. యేసు క్రీస్తును కలిగి ఉన్న నీవు జీవపు కొండగా ఉంటావు. నీ ద్వారా జీవం ఎదుటి వాళ్ళకు వస్తుంది. నీ ద్వారా బ్రతుకు ఎదుటి వాళ్ళకు వస్తుంది. నీ ద్వారా ఎదుటి వాళ్ళు బ్రతుకుతారు, జీవిస్తారు, మంచిగా మేలు పొందుకుంటారు. అలా కాకుండా నీవు విషపు కొండలాగానే ఉంటే నీ ద్వారా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. నీ ద్వారా ఎదుటి వాళ్ళు చస్తారు. నీ ద్వారా ఎదుటి వాళ్ళకి కీడు కలుగుతుంది. జాగ్రత్త. చాలామంది జీవితాలు ఇట్లా విషపు కొండలాగానే ఉంటాయి. వాళ్ళ నోట్లోంచి ఒక్క మాట వస్తే చాలండి, ఎదుటి వాళ్ళు చావడమే. కొన్నిసార్లు మాటలు ఎట్లా ఉంటాయి అంటే విషపు మాటలే. ఎంతటి విషపు మాటలు అంటే ఆ విషపు మాటలు చిన్నగా వాళ్ళ హృదయంలోకి పాకి 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 వాళ్ళని చంపేస్తాయి. ఈ బతికే కంటే చావడం మంచిది కదా అని అనేవాళ్ళు అంటారు. ఏదో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, దాన్ని సరి చేసుకో అనటానికి బదులుగా ఏం బ్రతుకు ఇది, నేనే అయితేనా ఈ పాటికి ఏ మందో మాకో తీసుకొని చచ్చి ఉండేదాన్ని అని చిన్నగా ఒక మాట వదిలిపోతావు. ఇట్లాంటి బ్రతికే కంటే ఏ బావిలోనో దూకి చావొచ్చు కదా అని చిన్నగా ఆ విషపు మాట ఒకటి వదిలేసి వెళ్ళిపోతావు. దానివల్ల ఏమవుతుంది, ఆ మాట వాళ్ళ హృదయంలోకి చేరి నిజమే కదా, నేను ఎందుకు బ్రతకాలి, చస్తే నా దరిద్రం పోద్ది కదా అని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అంతం చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్త ప్రియుడా, నీ నోటిలో నుంచి వచ్చింది ఎదుటి వాళ్ళని బ్రతికించాలి, ఎదుటి వాళ్ళని చంపకూడదు. అలా చంపేలాగా మాట్లాడుతున్నావంటే నీవు జీవపు కొండవు కాదు, విషపు కొండవి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ వల్ల ఎదుటి వాళ్ళు మేలు కలుగుతుందా? నీ వల్ల ఎదుటి వాళ్ళు జీవిస్తున్నారా? నీ వల్ల ఎదుటి వాళ్ళకి మేలు కలుగుతుందంటే నీవు జీవంతో నిండిన కొండవు. నీ జీవితంలో యేసు క్రీస్తు ఉన్నాడు అని అర్థం. లేదు, నీ మాట వలన ఇతరులకు అభ్యంతరం కలుగుతుంటే, నీవు చేసే పని వలన ఇతరులకు కీడు కలుగుతుంది, ఇదిగో నీవు విషపు కొండవు. జాగ్రత్త. అట్లాగే నీవు ఉంటే గనక తప్పనిసరిగా దేవుని యొక్క ఉగ్రత నీ జీవితం మీద ఉంటుంది. లేదండి, నేను ఇక విషపు కొండగా ఉండనండి, మంచి కొండగా ఉంటానండి, మారతానండి అనుకుంటే ఈరోజే యేసు ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకో, నీ కుటుంబంలోకి చేర్చుకో, నీ ఇంటిలోనికి చేర్చుకో. తప్పనిసరిగా నీ జీవితం విషపు కొండ నుంచి మంచి కొండగా నువ్వు మారతావు. ఇతరులందరికీ జీవానికి కారకుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.